ప్రకృతిని రక్షించుకుందాం, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకుందామనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ప్రకృతి విజ్ఞాన యాత్ర భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మేధావులు, ప్రకృతి ప్రేమికులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం యాత్ర ప్రతినిధులు సభను నిర్వహించారు. ప్రముఖ ప్రజాకవి డాక్టర్ జయరాజు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. రోజురోజుకు ప్రకృతి ధ్వంసం అవడమే మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని, సమాజ మనుగడకు ప్రకృతి రక్షణే మార్గమని వారు స్పష్టం చేశారు. యువతీ యువకులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సైన్స్ ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని పిలుపునిచ్చారు. ఈ యాత్రకు నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అభ్యుదయవాదులు మరియు రచయితలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. ప్రకృతిని కాపాడుకుంటూ విజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకోవాలనే సందేశంతో ఈ యాత్ర ముందుకు సాగుతోంది. సేవ్ నేచర్, ఫోస్టర్ సైంటిఫిక్ టెంపర్, ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్ అనే ఉద్దేశంతో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర జనవరి 27 సోమశిలలో ప్రారంభమై ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం నాడు హైదరాబాద్లో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు తిరుగుతూ ఉన్నతమైన చదువులు చదువుతున్న మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మా, లా, ఇంకా వివిధ డిగ్రీ కోర్సుగా పీజీ చదువుతున్న విద్యార్థుల దగ్గరికి, యువత దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, ఈ ప్రకృతిని విధ్వంసం చేస్తున్న శక్తుల నుండి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందామని, సూడో సైన్స్ని ప్రమోట్ చేస్తూ మూఢత్వాన్ని పెంపొందిస్తున్న శక్తుల నుంచి వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానికతను కాపాడుకొని వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందిద్దామని ప్రచారం చేయడం జరిగింది. ఈ యాత్రలో అనేక మంది, వేలాది మంది యువత పాల్గొని ఈ సందేశాన్ని అందుకోవడమే కాకుండా ప్రకృతి రక్షణకు, పర్యావరణ రక్షణకు, భారత రాజ్యాంగ రక్షణకు, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకమైన పరిణామం. సో ఈ యాత్ర ఇది ముగింపు కాదు, కేవలం నెల రోజులకు మాత్రమే పరిమితమైంది కాదు, ఇది నిరంతరం కొనసాగే యాత్ర. ఈ నెల ఆరంభమైంది, ఇక ముందు కూడా కొనసాగుతుంది. ప్రకృతి విజ్ఞాన యాత్ర తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఇలా భువనగిరికి రావటం, యాదగిరిగుట్టకు రావటం అనేది జరిగింది. ప్రధానంగా సైన్స్ని, ప్రకృతిని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే స్పృహతోటి భవిష్యత్ తరాల వరకు ఎక్కువ మంది, వేలాది మంది విద్యార్థుల్లోకి మేము వెళ్ళటం అనేది జరిగింది. సైన్స్ గురించి, రాజ్యాంగం గురించి, ప్రకృతి గురించి అపారమైన జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వటం అనేది జరిగింది. పిల్లలు చాలా అద్భుతమైన ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సమాధానం చెప్తూ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా ప్రకృతిని రక్షిస్తారని, సైన్స్ని కాపాడతారని, భారత రాజ్యాంగానికి ఈ జాతీయ జెండాదే భవిష్యత్ అనే విశ్వాసాన్ని ఈ ప్రజలు కల్పించారు. అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.